ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిపోయిన 3 రాజ్యసభ సభ్యత్వానికి పోటీ పడుతూ ఉన్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అయితే ఈ పోటీ ఎందుకు వచ్చింది అంటే ఒక నిమిషం మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత పార్లమెంట్లో నాకు 15 మంది ఉన్నారు, 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 పార్లమెంటు సభ్యులు, 15 మంది ఉన్నారు, నాతో కేంద్రానికి అవసరం ఉంది అని ఆయన డంకాబాజీ కొడతం మొదలెట్టారు. దాంతో అటు కేంద్రంలోని పెద్దలకు కానీ రాష్ట్రంలోని నాయకులకు కూడా ఆలోచనలో పడిపోయారు. అందుకని వైసీపీ నుంచి ఒక 3 లాక్కొచ్చారు. ఎవరెవరిని? బీదర్ మస్తాన్ రావుని, మళ్ళీ అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారిని, అదేవిధంగా మన రేపల్లి మోపిదేవి వెంకటరమణ గారిని ఇలా తీసుకొచ్చారు. ఈ 3 రాజీనామాలు చేపించారు. మోపిదేవి వెంకటరమణ గారు నాకు రాజ్యసభ వద్దు, నాకు ఏదైనా ఎమ్మెల్సీ ఇవ్వండి మీ వీళ్ళని బట్టి అని ఆయన చెప్పి పార్టీలో చేరిపోయారు. బీదర్ మస్తాన్ గారిని రిజైన్ చేస్తాను, బట్ తెలుగుదేశం తరపునే నాకు మళ్ళీ రాజ్యసభ పునరుద్ధరించమని ఆయన అడిగాడు. దానికి కూడా ఓకే అన్నారు. ఎందుకు? తెలుగుదేశం మెంబర్ అవుతారు కాబట్టి. ఇకపోతే ఆర్ కృష్ణయ్య గారు బీజేపీగా చేరి ఆయన బీజేపీ నుంచి రాజ్యసభకి వెళ్ళి ఏదో బీసీ కమిషన్ ఏదో తీసుకోవాలనే ఆలోచనలో, ఆయన రాజకీయ ఆలోచనలో ఆయన ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు. సో ఆయన బీజేపీ తరఫున ఆర్ కృష్ణయ్య గారు అటు రాజ్యసభకు బీజేపీ నుంచి వెళ్తారు. ఇకపోతే ఒకటి ఉంది. దీనికి కాకినాడ నుంచి గతంలో టీడీపీ అభ్యర్థిగా అనుకున్న సానా సతీష్ అనే పేరు బయటకు వచ్చింది. అయితే సతీష్కి ఇస్తారా? అది ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ గారికి ఉన్నది 1.5 year. ఆ 1.5 year కోసం కాకినాడ సానా సతీష్కి ఇస్తారా అనేది ఒక పేరు అయితే బయటకు వచ్చింది. అయితే సానా సతీష్ అని ఆయన గతంలో టీడీపీ తరఫున పనిచేస్తున్నారు. అలయన్స్లో కనుక జనసేనకి ఆ సీట్ వెళ్ళిపోతే సతీష్ కంటెస్ట్ చేసేవారు తెలుగుదేశం తరపు నుంచి. సో అందుకని ఆయన పార్టీకి కూడా ఫండింగ్ చేశాడు ఆయన సతీష్ గారు. ఇది అధికారం లేనప్పుడు పార్టీకి కూడా కొంత ఫండింగ్ చేసిన వ్యక్తి ఆయన. సతీష్ పేరు కూడా వినపడతా ఉంది. మరి సతీష్కి ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా? ఎందుకంటే 1.5 ఉంది పార్లమెంటు సీట్, 1.5 ఉంది. ఈ మధ్యలో కొంతమంది జయదేవ్ గారికి ఇస్తారని చెప్తారు, ఎవరు గల్లా జయదేవ్ గారికి ఇస్తారని చెప్తున్నారు. ఈ 1.5 కోసం జయదేవ్ వస్తారని అయితే అనుకోవట్లేదు. చూద్దాం, తొందరలో ఎవరికి ఇస్తారనేది తెలిసిపోతుంది. 10వ తారీఖు నామినేషన్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ డేటు, ఆ రోజుకల్లా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి 1, తెలుగుదేశం పార్టీకి 2 రాజ్యసభ స్థానాలు అయితే వచ్చే అవకాశం ఉందనేది ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.